రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్. కల్కి 2898 ఏడి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్ళు దీని సీక్వెల్ పైనే ఉన్నాయి. ఈ పార్ట్ 2 గురించి కొన్ని షాకింగ్ అప్డేట్స్ బయటికి వచ్చాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ సీక్వెల్ కు కర్ణ 3102 బీసీ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో మనం ప్రభాస్ గారిని కర్ణుడిగా కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే చూసాం. కానీ ఈ సెకండ్ పార్ట్ లో ఆ పాత్ర యొక్క విశ్వరూపాన్ని చూపించబోతున్నారు మేకర్స్. పార్ట్ 2 లో కర్ణుడిగా ప్రభాస్ గారు స్క్రీన్ పై దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తారని ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఆ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ గా కాబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది. కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారి రోల్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని ఇప్పటికే షూట్ చేశారు. ప్రభాస్ గారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. మే నెలలో స్టార్ట్ అవుతున్న కొత్త షెడ్యూల్ నుంచి ప్రభాస్ గారు షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ సినిమా ప్రధానంగా కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా కర్ణుడి పునర్జన్మ ఎలా జరిగింది, ఆ రోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే అంశాలను నాగేశ్విన్ చాలా గ్రాండ్ గా చూపించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో మొదలైన ఆ సస్పెన్స్ కు ఈ సినిమాలో సమాధానాలు దొరుకుతాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కల్కి 2 లో దీపికా పదుకొనె యాక్ట్ చేయట్లేదని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి ఆమె రోల్ ను ఎలా ముగిస్తారు, లేదా వేరే ఎవరినైనా తీసుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ విజువల్ వండర్ వచ్చే ఏడాది అంటే 2027 చివరిలో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్, భారీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమాను డిజైన్ చేస్తున్నారు. కర్ణ 3102 బీసీ అనే టైటిల్ మీకు ఎలా అనిపిస్తుంది? పార్ట్ 2 లో ప్రభాస్ గారిని ఏకంగా 30 నిమిషాల పాటు కర్ణుడిగా చూడబోతున్నాం కదా. దీనికోసం మీలో ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ లో చెప్పండి.